తెలంగాణలో అకార్డింగ్ టు ది స్టడీ, ఇది ఫైనల్ నంబర్ మారొచ్చు అక్కడిక్కడ, తెలంగాణలో ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 17 to 26. ఓకే, 9 సీట్లు పెరుగుతున్నాయి. 9 పెరుగుతుంది. ఆంధ్రాలో 25 నుంచి 38, 13 పెరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, కర్ణాటక 28 to 42. చాలా ఎక్కువే ఇక్కడ. వద్దని చెప్పండి, డీకే శివకుమార్ గారు చెప్పండి, మాకు అక్కర్లేదు ఇన్ని సీట్లు పెంచకండి, మీరు ఇంకెవరికైనా ఇచ్చుకోండి అని చెప్పాలి. వాళ్ళు వద్దన్నారు కదా, ఇదే చెప్పాలి వీళ్ళ దగ్గర. అంటే ఖర్గే మాట్లాడాలి దాని మీద. కేరళ నేను ఆల్రెడీ చెప్పాను 20 నుంచి 30. మహారాష్ట్ర 48 నుంచి 72. ఇక్కడ వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది కాంగ్రెస్కి. మహారాష్ట్ర, ఓకే, నా వెస్టర్న్ స్టేట్స్, ఓకే, మహారాష్ట్ర చెప్పాను మీకు. అండ్ రాజస్థాన్ 25 ఉన్నది 38 అవుతుంది, 13 సీట్లు పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మాట్లాడాము 80 నుంచి 120. ఓకే, అండ్ మధ్యప్రదేశ్ 29 నుంచి 44. ఓకే, అండ్ దెన్ గుజరాత్ 26 నుంచి 39. ఓకే, అండ్ బీహార్ 40 నుంచి 60. అగైన్ 50%, అందరికి 50% ఇస్తున్నారు. ఎవ్వరికి కంప్లైంట్ ఉండకూడదు, మాకు ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ వచ్చారు. 71లో చేసిన ఒక డీలిమిటేషన్ మళ్ళీ తర్వాత చేయలేదు కరెక్ట్గా, అక్కడిక్కడ చేశారు. కానీ మనకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మన దగ్గర కార్వాన్ ఉంది, బద్దంబాల్ రెడ్డి గారు గెలిచిన కాన్స్టిట్యూన్సీ 2 సార్లు గెలిచారు. రాజశేఖర్ రెడ్డి గారు గేమ్ ఆడారు, ఈయన గెలుస్తూనే వెళ్తున్నాడు అక్కడ, ఈయన ఆపాలని చెప్పి ఏం చేశారు, ఓల్డ్ సిటీలోనే కాన్స్టిట్యున్సీస్ని మార్చేశాడు. అంటే వాళ్ళ ఒక 2 వార్డులు ఇక్కడ తీసుకొచ్చి 2 వార్డులు అక్కడి నుంచి తీసేశాడు. నాంపల్లి కూడా అదే జరిగింది సార్. ముందు ఎంఐఎంకి ఓల్డ్ సిటీలో ఎప్పుడు 4 సీట్లే వస్తుండే అసెంబ్లీలో, ఇప్పుడు వాళ్ళకి 8 సీట్లు వస్తాయి ఎవ్రీ టైం దీనికి. దాని తర్వాత బద్దంబాల్ రెడ్డి కాదు, బీజేపీ కాదు, ఎవరు గెలవలేదు అక్కడి నుంచి, కార్వాన్ నుంచి. ఓకే, బేగం బజార్ ఉండే, బేగం బజార్ పోయింది. అవును, ఇట్లాంటి చాలా మార్పులు చేశారు ఇక్కడ. అప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎందుకంటే ఓల్డ్ సిటీ కావాలని చెప్పి వాళ్ళకి కావాలని చేసి ఇచ్చారు వాళ్ళకి. హిమాయత్ నగర్ పై అంబర్పేట, నో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ గేమ్ ఉండేది. ఇప్పుడు సైంటిఫిక్గా మీరు ఈ బిల్లు పార్లమెంట్లో వస్తే సపోర్ట్ చేయండి, ప్రాబ్లం ఏముంది, అందరికీ 50% వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి, మోదీ గారు క్రెడిట్ తీసుకుంటారు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, ఎలక్షన్ టైంలో డౌన్లు కొట్టుకుంటారు, ఆయన చేస్తారు డెఫినెట్గా. మీరే కదా రోజు రిజర్వేషన్ బిల్ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్ కాగితం చింపి స్పీకర్ ముఖం మీద కొట్టారు. బోత్ ఎస్పీ అండ్ ఆర్జేడీ వీళ్ళిద్దరు వ్యతిరేకత, ఎందుకంటే వీళ్ళ దగ్గర మహిళలకి టికెట్ ఇవ్వకూడదు. కానీ ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ వైఫ్ని సీఎంగా కూర్చోబెట్టారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు. ఇదంతా మనకు తెలిసిన కేసులే. సో ఒక పేట్రియాకి అంటాం మనం దీంట్లో, పేట్రియాకి ఉంటుంది, కానీ మహిళలకి ఇవ్వండి ఆ ఛాన్స్. ఏమవుతుంది, లోక్సభలో మోదీ గారు కట్టినప్పుడు కరెక్ట్గా కొన్ని ఎక్స్ట్రా సీట్లు కూడా కట్టారు. 824 కాదు, ఇంకా పెరుగుతుంది, 850 సీట్స్ దాకా ఉండొచ్చు. ఆయన ప్లాన్ ముందే ఉండే, ఇన్ని సీట్లు వస్తుందని, లేకుంటే మళ్ళీ లోక్సభ కట్టాల్సి వస్తుంది కదా ఇంకోసారి, లేకుంటే సీట్లన్నీ మార్చాల్సి వస్తుంది. సో ఇదన్నీ జరిగింది వాసుదేవన్ గారు. సో ఈ బిల్స్ క్రూషియల్ బిల్స్లో ఇది ఒకటే ఎఫ్సిఆర్ఐ, ఇంకోటి ఈ డీలిమిటేషన్ ప్లస్ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఉమెన్స్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది, అమెండ్మెంట్ సవరణ బిల్లు, ఇది రెండో రావచ్చు. లిస్టెడ్ బిజినెస్ లిస్ట్లో లేదు. యూనివర్సిటీ బిల్ మీద కొంచెం గర్మగర్మి ఉంటుంది. అఫ్కోర్స్ దీని ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అది ఇది అని గొడవ రాహుల్ గాంధీ చేస్తారు, వాకౌట్ చేస్తారు, లోక్సభ అడ్జర్న్ అవుతుంది. ఇది ఐ థింక్ నెక్స్ట్ మంత్ 14 దాకా ఉంది అనుకుంటాను సెషన్. ఓకే, సో ఈ సెషన్లో మనం చూడాలి ఎన్ని బిల్స్ పాస్ అవుతుందో. 5 ఒఫిషియల్ బిల్స్ 5 ఉన్నాయి, అంటే కాంట్రవర్షియల్ ఏం లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ ఎడ్యుకేషన్ బిల్ ఒకటే. మిగతా 4 ఎడ్యుకేషన్ బిల్ ఏంటి అంటే ఎవరికి అబ్జెక్షన్ సార్ దాని మీద? ముస్లిం లీగ్. ఏంటి వాళ్ళకున్న అబ్జెక్షన్? వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేసే దాంట్లో వాసుదేవన్ గారు ఒక కాంట్రవర్సీ ఎప్పటి నుంచో నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో వాళ్ళకి కావాలని వీసీలు అపాయింట్ చేసుకున్నారు. మన తెలంగాణ కూడా అంతే. తెలంగాణ ఉస్మానికి చాలా సంవత్సరాలు ఉస్మానికి వీసీ లేకుండే, ఇన్ఛార్జ్ ఉండే ఎప్పుడు. ఓకే, బహుశా తిరుపతి రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దాని ముందు నాకు తెలియదు, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, బట్ ఫర్ అ లాంగ్ టైమ్ దే వాజ్ నో వీసీ ఫర్ ఉస్మాని. ఐ థింక్ ఆఫ్టర్ తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కేరళలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్స్ని ఆయన ఒక లిస్ట్ నుంచి ఆయన అపాయింట్ చేస్తుండే. కేరళ గవర్నమెంట్ ఏమంటే మేము మీకు లిస్ట్ పంపించాం 3 మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ నుంచి మీరు ఎవరిని అపాయింట్ చేయలేదు. ఆయన మై ప్రెరోగేటివ్, గవర్నర్ ఆయనకి అథారిటీ ఉంది అపాయింట్ చేయడం, నేను అపాయింట్ చేస్తాను. కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఏం కాలేదు. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాబ్లం హ్యాపెండ్ ఇన్ తమిళనాడు. రవి గారు ఉన్నప్పుడు అదే జరిగింది, అక్కడ కూడా కాంట్రవర్సీ. ఇప్పుడు ఆర్లేకర్ గారు వచ్చారు ఇక్కడ కేరళలో గవర్నర్గా, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాంట్రవర్సీ మొదలైంది. దాన్ని నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిల్ ఉంది దీంట్లో, అది నేను చెప్పడానికి మర్చిపోయాను.
వందే మాత్రంని ఇన్సల్ట్ చేస్తే జైల్లో పంపిస్తారు. చాలా ఇంపార్టెంట్ బిల్ అండి అది. వీళ్ళు ఇక్కడ ఇంత కేరళలో స్వేరింగ్ ఇన్ సెరమనీలో గొడవ జరిగింది. ఇది విడి సతీశన్ గవర్నమెంట్ స్వేరింగ్ చేస్తున్నప్పుడు మొత్తం పాట వందే మాత్రం పాడారు. అక్కడ ముస్లిం లీగ్ అబ్జెక్ట్ చేశారు. అది ఎట్లా అలౌ చేస్తారు మీరు? ఇప్పుడు గవర్నర్ చెప్పారు ఈ ఫంక్షన్ నాది, స్వేరింగ్ ఇన్ రాజ్భవన్ చేపిస్తారు. ఓకే, సో మా ప్రెరోగేటివ్ అండ్ యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఆల్ ఒఫీషియల్ ఫంక్షన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎవరైనా నడిపిస్తున్న దాంట్లో ఫుల్ పాటలు ఉండాలి. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఫుల్ వందే మాత్రం పాడాల్సింది. వీళ్ళేం చేస్తారంటే కొన్ని స్కూల్స్లో కావాలని చెప్పి, కొన్ని కాలేజెస్లో కావాలని చెప్పి, కొన్ని ఒఫీషియల్ ఫంక్షన్స్లో వందే మాత్రం పాడుతున్నప్పుడు కూడా ఆపేస్తున్నారు. మైక్లు ఆఫ్ చేసిన స్టోరీలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది ఎవరైనా చేస్తే దాని గురించి కూడా ఒక బిల్ ఉంది. ఈ బిల్ అది ఒఫీషియల్ బిల్లో లిస్టెడ్ ఉంది. ఇన్సల్ట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్సల్ట్ టు ఫ్లాగ్ ఒక యాక్ట్ ఉంది, ఇన్సల్ట్ టు నేషనల్ యాంథమ్ ఉంది, కానీ ఇన్సల్ట్ టు నేషనల్ సాంగ్ లేదు. ఇది అప్పుడు తీసుకొస్తున్నారు. నేషనల్ యాంథమ్ వచ్చి జనగణమన అండ్ ఇది వచ్చి 52 సెకండ్లో పాడాలి. అది నేషనల్ ఫ్లాగ్ మీరు కావాలని చెప్పి అక్కడ ఇక్కడ వేసుకొని డ్రెస్ మీద టోపీలాగా పెట్టుకుంటే అది యూ విల్ బీ అరెస్టెడ్. ఓకే, లేకుంటే దాని మీద ఏదైనా స్లోగన్స్ రాస్తే అంతా యూ కెన్ బి అరెస్టెడ్ అనమాట. నేషనల్ ఫ్లాగ్ అది పెద్ద ఫ్లాగ్ కోడ్ అనే కోడ్ ఉంది ఒకటి. సో దీని మీద కూడా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉందిగా. ఎస్, ఎందుకు కాదు? ఓబీసీ లాంటి వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది రేపు. ఓకే, ఎందుకంటే దాంట్లో దేవుడు హిందూ దేవతల గురించి చెప్తున్నారు, దానికే ఓవైసీకి ప్రాబ్లం ఉంది. కానీ నేషనల్ యాంథంలో భారత భాగ్య విధాత అని ఒక లైన్ ఉంది, అది అందరూ వాడాము. ట్యాగోర్ గారు దగ్గర అడిగారు, రవీంద్రనాథ్ ట్యాగోర్ దగ్గర, మీరే రాశారు కదా ఈ భారత భాగ్య విధాత ఎవరు, మిగతా అన్నీ అర్థమైపోతుంది, సింధు, పంజాబ్, గుజరాత్, మరాఠా అని. ఈ భారత భాగ్య విధాత అర్థం కాదు. ఈయన జార్జ్ ద 4th, 5th అని అడిగారు. అప్పుడున్న రాజు 5th జార్జ్ గురించి రాశారు. ఆయన చెప్పారు 5th రాజు కాదు, 4th కాదు, ఎవరిది కాదు. యూ కెన్ వర్క్అవుట్ హూ దిస్ ఇస్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ మిథాలజికల్ క్యారెక్టర్ అన్నారు. లార్డ్ కృష్ణ అది. ఓకే, భారత భాగ్య విధాత తర్వాత ఇన్ఫర్ చేశారు వీళ్ళు, సంస్కృతంలో ఉంది అది, దట్ ఇట్ ఈస్ హిమ్. కానీ అది ఇప్పుడు ఓవైసీకి చెప్తే ఓవైసీకి ప్రాబ్లం అయిపోతుంది. అది అరే అప్పుడా మళ్ళీ లార్డ్ కృష్ణ వచ్చాడు దీంట్లో కూడా, మేము మొత్తం పాడేవాడం, మేము అక్కడ ఆపేస్తాం నడు, ఇట్లా నడవదు. సో యూ హ్యావ్ టు సింగ్ ద సాంగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఒఫీషియల్ ఫంక్షన్. యూ కెన్ ఆల్వేస్, మీరు పాడకుండా నిలబడవచ్చు, నో ప్రాబ్లం. మొన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు చూశాను నేను, వీడియో రిలీజ్ చేశారు పార్టీ వాళ్ళు. దాంట్లో ఆల్మోస్ట్ 80% వాళ్ళకి రావట్లేదు పాట, ఒట్టే నిలబడి ఉన్నారు ఇట్లా. మిగతా 20% మంది పాడుతున్నారు. వాళ్ళు కొంతమంది ఆర్ఎస్ఎస్ నుంచి ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. ఓకే, లేకుంటే సంఘ పరివార్ ఏదో ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఫుల్ సంఘ పరివార్లో పాడుతారు మొత్తం ఈ పాట, ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. సో వీళ్ళది ఒక ప్రాబ్లం ఇది అన్నమాట. సో ఈ లాస్ అన్నీ రాబోతుంది, చూద్దాం ఎన్ని రోజులు పార్లమెంట్ యాక్టివ్గా నడుస్తుంది. దాని తర్వాత మనం ఇంకోసారి కావాలంటే రివ్యూ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులు, ఎఫ్సిఆర్ఏ అండ్ అలాగే వందే మాత్రం గీతం గురించి, సాంగ్ గురించి, అండ్ ఇంకా ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్, అలాగే డీలిమిటేషన్. ఇప్పుడు డిఎంకే కానీ లేకపోతే శరద్ పవార్ పార్టీ కానీ ఎందుకు ముందుకు వస్తున్నాయి? సీట్లు పెరుగుతాయి కాబట్టి. ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్వాగతిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే చెబుతున్నారు. మరి ఖర్గే గారు ఏం మాట్లాడతారు దానికి సంబంధించి? పార్లమెంట్లో చూడాలి. వాళ్ళ నాయకుడు సరే విదేశాలలో విస్తృతంగాను పర్యటించి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇంపాక్ట్, దాన్ని హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. సడన్గా నరవణి లాంటి అంశం ఒకటి తెర మీద తీసుకొచ్చి, పుస్తకం లోపల ఏం లేకుండా, స్టఫ్ లేకుండా అట్టలు ఒకటి తీసుకొచ్చి మళ్ళీ ప్రదర్శించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటివి కూడా ఉంటాయి. సో బోల్డన్ని, అంటే ఒక సీరియస్ హాలీవుడ్ మూవీ నడిచేప్పుడు లేకపోతే బాలీవుడ్ మూవీ నడిచేప్పుడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంటుంది. అలాంటిదే ఇక్కడ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎనేహో ట్రెజరీ బెంచెస్ అప్రమత్తంగానే ఉన్నాయి. అపోజిషన్ కూడా, ఒక రాహుల్ గాంధీ గారు ఒక్కరు అలా చేశారని కాదు, అక్కడ కూడా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి గొడవ చేస్తారు, అలాగే మధ్యలో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొస్తారా, లేకపోతే వెస్ట్ ఏషియా క్రైసిస్ సందర్భంగా మనం ఏ రకంగా విఫలమేమని మాడతారా, రకరకాల అంశాలు తీసుకొస్తారు. ఏది వాళ్ళు ఇచ్చిన నోటీసులు లేని అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ సెషన్స్, ప్రత్యేకించి ఈ వర్షాకాల సమావేశాలు చాలా క్రూషియల్, చాలా ముఖ్యం ఇద్దరికి కూడా. ఏం జరుగుతుందో చూడాలి.